కూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఇదొక సంతోషకరమైన రోజు. కారణం ఏంటంటే ప్రసాద్ అన్న మంచి పోరాటం పోరాడి పరుగును తదముట్టించి విజయోత్సవంగా దేవుని దగ్గరికి వెళ్ళిన ఆ రోజు దేవునికి స్తోత్రం కలిగి కాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జీవితాలు ఎక్కడో పుడతారు, ఎక్కడో పుడతాం, ఎక్కడెక్కడో కలుసుకుంటాం. యేసయ్య రక్తములు బంధువులు అయిపోయాం. అందరివి యేసయ్య రక్తములు అందరూ బంధువులు, రక్త సంబంధం అయిపోయాం. ఎవరు బిజీని బట్టి వాళ్ళు సేవలో ఉన్నాం. దీన్ని నేను మొట్టమొదట విజయవాడ కొండ మీద మీటింగ్స్లో గడ్డ మెచ్చుకుని సిలువలో ఆ సిలువలో అని పాట పాడుతూ ఉంటే నేనే సౌండ్ సిస్టమ్ పెడితే పాడారు కొండపైన మీటింగ్స్లో. అన్నయ్య గారు కూడా అప్పుడే ఆయన చూడటం. మన మిర్యాలగూడెంలో సేవ చేస్తున్న సైమన్ అన్న గారి వాళ్ళ బంధువులు అవుతారు, దూర బంధువు. అతని జీవితంలో కొన్ని సమస్యల వలన అతను ఒంటరి వాడైపోయి కుటుంబ జీవితంలో కొంచెం దూరమైన స్థితిలో అలాగున్నప్పుడు యేసన్న గారు నువ్వు నాతో కూడా వస్తావా అని అడిగాడు. వస్తానని యేసన్న గారితో రావడం వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నగారిని దగ్గరుండి చూసుకోవడం, అలా చూస్తూ మీటింగ్లో పాటలు పాడుతూ వస్తుండేవాడు. మేము టెంపో ట్రాక్స్ వ్యాన్లో 14 లక్షల కిలోమీటర్ తిరిగాం. 14 లక్షల కిలోమీటర్ తిరిగా అన్నా నేను. యేసన్న కాళ్ళ దగ్గర ఆయన, యేసన్న పక్కన ఈయన, కాళ్ళ దగ్గర ఆయన, జీవన్ అన్న డ్రైవర్ పక్కన నేను, ఏ విసిలి ఆ పక్కన నేను, వెనక తబలా వాయించే వాడు స్వరూప్ వెనక సౌండ్ సిస్టమ్ కూడా దాంట్లోనే పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. యేసన్న గారితో వెళ్ళేవాళ్ళం. అప్పుడు మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు కర్నూలు పోతున్నాం అనుకోండి, 350 కిలోమీటర్లు జీవన్ అని అంటాడు, 370 అని ఈయన అంటాడు. వాళ్ళిద్దరూ బండి ఆపేసి 350 370 అని బండి ఆపేసి ఇద్దరు గొడవ పడేవాళ్ళు. నేననేవాడిని, బండి పోతుంది కదా అక్కడికి పోతే తెలుస్తుందిలే, వెళ్తాంపా అంటే, అదేంత కుదరదు ఇప్పుడే తెలియాలా అనేవాడు ఈయన. 70 370 350 దీని దగ్గర వాదన, భయంకరమైన వాదన వేసుకునేవాళ్ళు. నేను అప్పటికీ చాలాసేపు వాళ్ళని చెప్పి వాళ్ళని ఓదార్చి సరే రండి అని తీసుకుని బండిలో బయలుదేరి వెళ్ళేవాళ్ళం. ముక్కుసూటిగా మాట్లాడే ఒక లక్షణం ఈ ప్రసాద్ అన్నకుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఇంటి పేరు ఏందో తెలియదు, ఏమో తెలియదు, కానీ సిలువ ప్రసాద్ అంటేనే అందరికీ తెలుసు. సిలువ ప్రసాద్ అంటేనే తెలుసు. శారదా కాలనీలో కొత్తగా మిక్సర్ కొనుక్కొని వచ్చి అక్కడ కొత్తగా రూములు కడుతున్నారు. యేసన్న రూములు పైన ఫస్ట్ ఫ్లోర్లో రూములు కడుతూ ఉంటే తబలా వాయించేవాడిని స్వరూపుని ఒక రూములో పెట్టి, కంజీరు వాయించేవాడిని ఇంకొక రూములో పెట్టి, కీబోర్డు వెసిలీని ఒక దగ్గర పెట్టి, ఈయన ఒక రూములో పెట్టి, సిలువలో ఆ ఘోర కల్వరిలో అనే పాటని నేనే రికార్డ్ చేసి యేసన్న గారు ముళ్ళు అనే ప్రసంగంలో ముందు ఈ పాట పెట్టిన. ఆ పాట రాసింది అంశమతి మేరక్క గారు. కానీ అంశమతి మేరక్క కంటే కూడా ఎక్కువగా ఈయన పాడింది ఎక్కువగా పబ్లిసిటీ అయింది. అక్కగారు చాలా బాగా రాశారు, కానీ అన్న గొంతులో అది జనాలు అటెన్షన్స్తో ఉండి అలాగా మైమర్చిపోయి, యేసన్న గారు కూడా ప్రసంగానికి ముందు ఈ పాట ఇచ్చేవాడు. ఆయన ఈ పాట పాడినప్పుడు జనమంతా ఎంతగానో ఆదరించబడుతూ సిలువలో ఉన్న ధ్యానాన్ని ధ్యానిస్తూ ప్రభువుకు సమీపస్తులుగా చాలామంది మారారు. ఒక మాటలో చెప్పాలంటే యేసన్న గారితో చాలా సంవత్సరాలు మేము తిరిగాం, 14 సంవత్సరాల దగ్గర తిరిగాం. ఆ తర్వాత మొట్టమొదటిగా ఇతన్ని పాస్టర్గా చేసి, చాలామందికి తెలియని విషయం ఏంటంటే మొట్టమొదటిగా పాస్టర్ని చేసి కర్నూలుకి పాస్టర్కి పంపించారు. ఇతన్ని రూతక్క తమ్ముడిని ఇద్దరిని కలిపి కర్నూలుకి పంపించారు. కర్నూలులో కొన్ని రోజులుండి ఈయన యేసన్న గారితో, నేను నీ దగ్గరే ఉంటాను, నేను అక్కడ ఉండను, నువ్వు ఉన్న దగ్గరే ఉంటాను, నేను ఇక్కడ ఉండను, నీకు సంఘం ఇచ్చాను, నువ్వు వెళ్ళి సంఘం చెయ్యాలి, నీకు ఇచ్చిన సంఘాన్ని నడిపించాలి, నా దగ్గర ఉండడానికి ఎవరో ఒకరు ఉంటారు, నువ్వు వెళ్ళి సంఘాన్ని నడిపించాలి, నీ పని అది, నేను నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యి, నా మీద నీకు ప్రేమ కలిగి ఉంటే నేను చెప్పిన పని చేయాలి నువ్వు. ఇప్పుడు
ఇప్పుడు యేసు ప్రభు మీద మన ప్రేమ ఉంటే యేసు ప్రభు చెప్పిన మాట మనం వినాలి కదా. ఆ విధంగానే నా మీద నీకు ప్రేమ ఉంటే నా మాటని విను, నువ్వు సంఘాన్ని నడిపించు, కర్నూలుకి వెళ్ళి ఆ సేవను చెయ్యి అని అక్కడ పెడితే కొన్ని రోజులుండి మళ్ళీ అన్న దగ్గరికి వచ్చేసాడు. ఆ తర్వాత నన్ను పంపించాడు. ప్రసాద్ అన్న వచ్చేసిన తర్వాత కర్నూలుకి నన్ను పంపించారు. ఈయనే ముందు సేవకుడు కర్నూలుకి. బుక్కు సూటిగా ఉంటుంది మాట. కర్నూలులో ఒక ఆమె అందరిని చూసి చెప్తా ఉంటుంది, మీ ఇంట్లో చాలా పాపం ఉంది, మీ ఇంట్లో అది ఉంది ఇది ఉందని చెప్తా ఉండేది ఒక ఆమె. ఆ ఇంటికి ఎవరో ఈయన తీసుకెళ్ళారు. లోపలికి వెళ్ళి పైకి చూసి బూజు చూసి, ముందు నీ ఇంట్లో బూజు పట్టింది, నువ్వు పెద్ద దెయ్యాని అన్నాడు. స్ట్రైట్గా, నువ్వు పెద్ద సైతాన్ని, ఇంట్లో బూజు గుడుచుకోవడానికి నీకు గతి లేదు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఏందని చెప్తున్నాను, ముందు నువ్వు బూజు కొట్టుకొని ఇంట్లో అని కరుగ్గా చెప్పొచ్చాడు. అది చెప్పిన ఒక వారానికి ఆమె చనిపోయింది. కరుగ్గా చెప్పొచ్చాడు. చర్చికి వచ్చినోడు కూడా నా పూలు పెట్టుకొని వస్తే, ఒక ఆమె అయితే పూలు పెట్టుకొచ్చింది, తీ అన్నాడు వాళ్ళ భర్త. అక్కడి నుంచి నా భర్త పూలు తీయడానికి నువ్వెవరు అన్నాడు. అంత సీరియస్గా మాట్లాడేస్తాడు. అవతల వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అవన్నీ పట్టించుకోడు, ఉన్నట్టు మాట్లాడేస్తాడు. యేసన్నతో ఎక్కువగా ఉన్నాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు. లౌకిక జ్ఞానం తెలీదు, దైవిక జ్ఞానం తెలుసు, బైబిల్ చదువుతాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి తెలిసినట్టు ఎవరన్నా చూస్తే ఉన్నట్టు తిట్టేస్తాడు. అవతలోడు ఏమన్నా అనుకోని అనవసరం తిట్టాడు, వారేస్తాడు. అలాంటి మనసు కలిగినోడు ఒక్క దగ్గర ఉండడు. 7 రోజులు ఉన్నాడంటే అసలు ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎండాకాలం వాన కురిసిందంటే అందుకే కురిసింది. మే నెలలో వర్షాలు కురిసాయంటే కారణం ఏంటంటే అసలు ఎక్కడ ఉండడు. నా దగ్గర 2 నెలలు ఉన్నాడు, 4 సార్లు అట్లా ఉన్నాడు. 2 నెలలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఎవడో ఒక చిన్నపిల్లోని తీసుకొచ్చాడు. ఒకసారి వీడిని గొప్ప సేవకుని చేయాలన్నాడు. ఒక 2 నెలలు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ మధ్య కూడా ఇక్కడికి రాకముందు నా దగ్గర ఉన్నాడు. ఇక్కడికి రాకముందు నేను ఒక రూమ్ ఇచ్చాను, 2 పిల్లల్ని అసిస్టెంట్ బ్రదర్లు ఇచ్చాను ఆయనకి. నా మందిరం వెనక ఒక రూమ్ ఉంది, పాస్టర్స్ ఎవరిసన్నా వచ్చినప్పుడు ఉండడానికి ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ని నీట్గా చేసి ఆ రూమ్లో పెట్టాను. ఆ రూమ్లో ఉంచి ఏం కావాలని నా కోళ్ళకి చెప్పు, చేసి పెడతారు, తిను ప్రశాంతంగా. అంటే నాకు ఈరోజు పప్పు, రసం, చిక్కుడుగాయ తాలింపు అని లిస్ట్ ఇచ్చేవాడు. వాళ్ళు చక్కగా చేసి పెట్టేవాళ్ళు. అది తీసుకుని ఇటు ముట్టుకొని ఏం తీసుకుంది, బిర్యానీ తేనాకంటాడు. నాకు ఇదేం నచ్చలేదు, బిర్యానీ తీసుకురామన్నాడు. వెంటనే పిల్లలు పిలిచి బిర్యానీ తేపండి అని వాడు పోయి సాబిల్ బిర్యానీ ఉన్నాడు. ఆయన చెప్పిన వాటిలో మళ్ళీ తెస్తే మళ్ళీ నచ్చదు. ఆ బిర్యానీ తెప్పించేవాడిని. తెప్పిస్తే పళ్ళు అన్నా ఉండే తింటాడు, తినడానికి ఏమన్నా పళ్ళు ఉంటే తినచ్చు. దాన్ని తెచ్చుకుని ఇటు పెట్టుకుంటాడు. నాకు వద్దంటాడు. మళ్ళీ పిల్లలు భలే సంతోషం, ఆయన బిర్యానీ చెప్పాడంటే, ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు తినచ్చు అని. ఎప్పుడెప్పుడు ఆయన బిర్యానీ అంటాడు, వీళ్ళు కాసుకొని ఉంటారు 2 పిల్లలు. ఆయన చెప్పడం తెచ్చుకొని తినేయడం. 2 నెలలు ఉన్నాడు. ఒకరోజు నేను మీటింగ్కి వెళ్ళా, వచ్చే లోపల లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆ తర్వాత తెలిసింది బ్రదర్ దగ్గరికి వచ్చున్నాడని. సరేలే, ఎక్కడున్నా సురక్షితంగా ఉంటే చాలు. యేసన్న గారు ఉండమన్న దగ్గర ఉండాల, యేసన్న గారు ఉండమన్న దగ్గర ఉండలేదు. లేకపోతే ఈరోజు మా మినిస్ట్రీలో నాకంటే గొప్ప సేవకుడు ఆయన, మేము ఒప్పుకోవాలి. అది నాకంటే ముందు కన్నులు పంపించింది ఆయన్ని. ఒక్క దగ్గర కూడా నిలబడలేదు. కానీ అతని పిలుపు, అతని దర్శనం. అయితే అతను ఏ రోజు కూడా సేవను విడిచిపెట్టలేదు, సాక్ష్యాన్ని చెడగొట్టుకోలేదు. చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఏమవుతారు, కనుమరుగైపోతారు, కట్టి కనబడకుండా పోతారు. కానీ తన చివరి రోజు దేవుని మందిరంలో ఇలాగా పరిశుద్ధులందరూ దేవుని సన్నిధిలో, మనం యేసు ప్రభు శిలువ రక్తం ద్వారా బంధువులమైనామని చెప్పాం కదా, ఈ బంధుత్వం మధ్యలో ఈ విధంగా ఘనంగా ఇలాగా ఈ కార్యక్రమం జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మరణం అందరికీ రాదు. అనుకుంటే జరగవు, కొన్ని అనుకోలేదని ఆగవు, కొన్ని ఆగవు. మనం అనుకోలేదని ఆగవు, అనుకునే జరగవు. కానీ ఈ చివరి ఈ అంతిమ యాత్ర ఈ మందిరం నుంచి జరగటం, నేను ఎక్కడెక్కడో ఉంటాను. అసలు అలాంటిది ఈ నెలంతా గుడాల పండుగ నుంచి అందుబాటులో లేని స్థితిలో తిరుగుతున్నాం. ఈరోజు అందుబాటులో, అదే రేపు అయి ఉంటే ఎంత ఇబ్బంది అయింది. ఈరోజు మంచిగా దేవుడు ఇలా రావడానికి దేవుడికి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఒక గొప్ప మా అన్న అనుకోవాలా. ఆడికి వచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చి కొన్ని ఫోటోలు తీసి పెట్టి, ఆ ఫోటోల్లో ఇదొకటి.
నేనే తీసింది ఈ ఫోటో నేనే కెమెరా చూపించి ఫోటో తీసిపెట్టు, అవసరం వస్తుంది అని చెప్పా. అవసరం వస్తుంది, నాకు ఎవరి మీద డౌట్ వస్తే ఫోటో తీసి పెడతా, ఎవరి మీద డౌట్ వస్తే ఫోటో తీసి పెడతా, ఇంకా డౌట్ వస్తే పాటలు రికార్డ్ చేసి పెడతా, రికార్డింగ్ కూడా చేసి పెడతా. చాలామంది రికార్డ్ చేసి పెట్టి ఇప్పటివరకు చచ్చిపోలే. వాళ్ళు చచ్చిపోతారని పోతున్నా అనే మనసులో అంటుంటే ల్యాప్టాప్ పక్కనే పెట్టి వాయిస్ రికార్డ్ చేసేవాడిని. రికార్డ్ చేసి ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది, పోలే ఇంకా. కొంతమంది బోట్లే, కానీ నేను అనుమానం వస్తే రికార్డ్ చేసి పెడతా. నాకు అనుమానం వచ్చిందంటే వాళ్ళు పోయినట్టే. నాకు అనుమానం వచ్చిందంటే రికార్డ్ చేసి పెడతా. ఏది ఏమైనా ఈరోజు మనం ఉన్నాం, రేపు మనం ఉండడం అనేది. కానీ ఈరోజే దేవుడి కోసం ఏమైనా చేయాలా, మనము ఈరోజు ఏమైనా చేయాలి. నేను వాక్యం చెప్పి వెళ్తున్నా, ఒక ముసలాయన అద్దాలు పగిలిపిన అద్దాలతో వచ్చాడు నా కాడికి. అయ్యా, అద్దాలు పగిలినాయి, ఒక 2,000 అన్నాడు. నేను బాప్టిస్టులు ఇవ్వడానికి పోతున్నా కారులో. జేబులో ఎప్పుడు నా జేబులో డబ్బులు ఉండవు, డబ్బులు నా జేబులో పెట్టుకోను. ఇక్కడే ఉండండి, నేను బాప్టిస్టులు ఇచ్చేసి వస్తానని చెప్పి నేను ఆ గుంటూరులో బుడంపాడు కాలంలో బాప్టిస్టులు ఇచ్చి తిరిగి వచ్చిన తర్వాత చూస్తే ఆ ముసలాయన అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. ఆయనకి 2,000 ఇద్దాం అనుకుంటే ఇవ్వలేకపోయా. నెక్స్ట్ నెల తర్వాత నెల మళ్ళీ నేను 2వ వారం వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్తే వాళ్ళ కొడుకు కనబడ్డాడు. ఒరేయ్, నానొచ్చాడు రా, అద్దాలు పగిలిపోయినాయి అన్నాడు, డబ్బులు ఇద్దాం అనుకున్నాను, నువ్వు రారా నాన్నకి ఇస్తూ అన్నా. ఇంకేమన్నా ఆయన అన్నాడు వాడు. చూసారా, ఆ రోజు నేను ఒక 2,000 ఇవ్వాలనుకున్నాను, ఇవ్వలేకపోయా. మన కాడ ఉండి కూడా ఇవ్వలేకపోయా, ఆయనకి ఇవ్వలేకపోయాను. నేను ఇవ్వాలనుకున్న ఆయన లేడు. అర్థం కాల. దేవుని కార్యాలు ఇట్టే ఉంటాయి, మన దగ్గర ఉన్నప్పుడే దేవునికి ఇచ్చేసేయాల. అర్థం కాలదా? ఒక కోటీశ్వరుడు ఈ చేత్తో వజ్రాలతో కూడా బంగారుది పొదిగిచ్చింది ఒకటి పట్టుకొని తలకు నూనె పూసుకుంటున్నాడంట ఇట్లా. అవును, ఎవడ వచ్చి ఏముంది నీ చేతిలో ఉన్న ఆ కప్పు భలే ఉంది అన్నాడంట. తీసుకో అన్నాడంట వాడికి తీసుకుంటే ఏం రా, నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తున్నావు, కుడి చేత్తో ఇచ్చుకుంటే ఈ చేత్తో ఇస్తున్నావు అన్నాడంట. తీసుకునేవాడు. సరే, చేయి కడుక్కొని ఇస్తానుండని ఆడ పెట్టిపోయి చేయి కడుక్కొని ఇందాక ఇవ్వాలనిపించింది, ఇచ్చాను, నువ్వు ఏ చేత్తో ఇస్తున్నాడో కాదు, ఆడ నీ ఇచ్చినప్పుడు తీసుకోవాలన్నాడంట వాడు. మీరు దేవునికి ఇచ్చేటప్పుడు ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయాలా, లేట్ చేయకూడదు. అది హృదయాన్నైనా సరే, నీ దగ్గర ఉన్న డబ్బులైనా సరే, సమయాన్నైనా సరే, ఏదైనా సరే. ఆయన సమయాన్ని దేవుల్లోనే వాడాడు, బాగా కష్టపడ్డాడు. ఆ వయసులో మనం తిరగలేము. 75 ఏళ్ళు ఆ వయసులో తిరగలేము. ఏ సన్నతో తిరిగినోళ్ళు, అంతకాలం బతికినోళ్ళు చరిత్రలు ఎవరు లేరు. అన్నతో తిరిగిన వాళ్ళందరికీ నెత్తి మీద జుట్టు రాలిపోయింది మొట్టమొదట. అన్నతో తిరిగిన వాళ్ళందరికీ అన్న నిమిషం కూడా తీరకుండా అటు తిప్పాడు మమ్మల్ని. అలాంటిది అన్నతో కూడా అటు తిరిగినా ఇంతకాలం జీవించగలిగాడంటే గట్టి శరీరం, గట్టి ప్రాణం, పవిత్రతను కాపాడుకున్నారు. కాబట్టి ఈరోజు వరకు సజీవ లెక్కలో ఉండి విజయోత్సంగ జీవితాన్ని ముగించు.